హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో సెకండ్ హ్యాండ్ కార్ల మాఫియా రెచ్చిపోతుంది. పాత కార్లు విక్రయిస్తామంటూ లక్షల్లో వసూలు చేసి మోసానికి పాల్పడుతోంది. సరైన పత్రాలు లేకుండా ఒకరి కారు ఒకరికి అమ్మేస్తూ బాధితుల మధ్య తగాదాలు పెడుతోంది. ఇదేంటని ప్రశ్నిస్తే ముఠాలు దాడులకు పాల్పడుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతుంది. బాధితులు ఫిర్యాదు చేస్తే కార్ల మాఫియాతో సెటిల్మెంట్ చేసుకోవాలని పోలీసులే ఉచిత సలహా ఇస్తున్నారు. దీంతో బాధితులంతా ఎస్ఆర్ నగర్ పిఎస్ వద్ద నిరసన తెలిపారు. ఏప్రిల్ 2న నేను శ్రీ బాలాజీ కార్స్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఒక 1.18 lakhs పే చేశాను అనమాట. ఒక షిఫ్ట్ డిజైర్ కార్ తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్న తర్వాతకి వాళ్ళు ఒక 10 days తిప్పారు. లైక్ ఈఎంఐ మీ పేరు మీద కావట్లేదు అండి, ఫైనాన్స్ కావట్లేదు ఏది అని చెప్పేసి. సరే అన్న మొత్తం డబ్బులు కడితే మరి కార్ ఎప్పటికల్లా ఇస్తారు అంటే రేపటికల్లా అయిపోద్దమ్మా మొత్తం అని చెప్పేసి డబ్బులు కట్టించుకున్నారు. కార్ ఇచ్చి పంపించారు. వారం అవుతుంది, 10 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది. మరి ఏంటన్నా అంటే ఓనర్ దొరకట్లేదు, ఓనర్ రావట్లేదు, ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని తిప్పిస్తూ ఉన్నారు. ఆ ఓనర్ ఎవరైతే ఉన్నాడో GPS పట్టుకొని నా దగ్గరకు వచ్చేసి ఈ కారు మాది, మీకు ఎవరు ఇచ్చారు అది అని చెప్పేసి గట్టిగా మాట్లాడి లేదు నేను ఇక్కడ కొనుక్కున్నానండి శ్రీ బాలాజీ కార్ దగ్గర, మీరు ఏమైనా ఉంటే ఎవరు కార్కి ఇచ్చారో వాళ్ళని అడుక్కోని అని చెప్పి గట్టి బెదిరిస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఒక 2 days తర్వాతకి నాకు ఇక్కడ PS నుంచి కాల్ వచ్చింది. ఇట్లా శ్రీ బాలాజీ కార్స్ నుంచి మీరు కారు కొనుక్కున్నారా, ఒకసారి స్టేషన్ రాని వస్తే ఇక్కడ ఎస్ఐ గారు నీ దగ్గరగా ఏ డాక్యుమెంట్స్ లేవు కదమ్మా, ఈ కార్ లీగల్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సెకండ్ హ్యాండ్ కార్లు కొంటున్నారా? అయితే జాగ్రత్త, లక్షల రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారు సెకండ్ హ్యాండ్ కార్ల కన్సల్టెన్సీలు. నిరుద్యోగ యువతనే టార్గెట్ చేస్తూ ఈ మోసాలకు పాల్పడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. తమకు న్యాయం చేయాలంటే బాధితులు పోలీస్ స్టేషన్ల ముందు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందున కొంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, మీరు ఎట్లా మోసపోయారో, అసలు ఏం జరిగింది? ఫస్ట్ నేను శ్రీ బాలాజీ కార్స్ కన్సల్ట్ అవడం జరిగింది. ఒక 1.18,000 అనేది పే చేస్తానండి. పే చేస్తే మిగతాది ఈఎంఐలో తీసుకుని 1,18,000 కట్టాను. కారు తీసుకుందాం, స్విఫ్ట్ డిజైర్ ట్యాక్సీ ప్లేట్ తీసుకుందాం కట్టాను. కట్టిన తర్వాతకి మీ మీద లోన్ రావట్లేదు, అది రావట్లేదు, ఇది రావట్లేదు, ఒక 15 రోజులు తిప్పించారు. తిప్పించిన తర్వాత నేనేంటన్నా ఓకే మరి మొత్తం అమౌంట్ పే చేస్తా, మరి ఎప్పటికల్లా నా పేరు మీ రిజిస్ట్రేషన్ అయిపోద్ది, కార్ వస్తుందంటే రేపు పొద్దున కల్లా అయిపోతుందమ్మా అని చెప్పేసి డబ్బులు కట్టించుకొని బండి ఇచ్చి పంపించారు. మరి ఆర్సీ చేపి అంటే రేపు పొద్దున కల్లా అయిపోతున్నారు. అది ఒక 20 రోజులు తిప్పించాడు. రేపు పొద్దున ఓనర్ లేడు, అది లేదు, ఈ ప్రాబ్లంలో ఉన్నా అని చెప్పేసి తిప్పించారు. తిప్పించిన తర్వాత ఒక 5 days పంజాగుట్ట దగ్గర కారు ఓనర్ వచ్చేసి ఇది నా బండి మీరు తీసుకుంటే నాకు ఇట్లా కారు అమ్మారి కన్సల్టెన్సీ వాళ్ళు కావాలంటే వాళ్ళతో పోయి అడుక్కోని అని చెప్తే వాళ్ళు వచ్చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారన్నమాట. కంప్లైంట్ పెట్టేస్తే ఎస్ఐ సార్ ఎవరైతే ఉన్నారో సో ఇది వాళ్ళ కారు కదా, మీ పేరు మీద ఏం లేదు కాబట్టి సో లీగల్గా అయితే వాళ్ళకి ఇచ్చాల్సింది, మీరు ఎవడైతే మోసం చేసినా వాడి మీద కంప్లైంట్ పెట్టానని చెప్పేసి వాళ్ళు ఇది చేస్తే వాడితో ఈ మాట చెప్తే అన్న మీకు కాలు కొట్టుకుంటా ఒక 1 week 10 daysలో మీ డబ్బులు ఇచ్చేస్తాను ప్లీజ్ అని చెప్పేసి బతిలాడారు, కంప్లైంట్ పెడతారు. తీరా వాళ్ళ కార్ హ్యాండ్ ఓవర్ చేసిన తెలియగానే వీడు ఏం చేసినట్టే మాకు కాల్స్ ఎత్తట్లేదు, ఏమి చేయట్లేదు. అక్కడికి వెళ్ళి మాట్లాడి గట్టిగా అరుస్తుంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళని పిలిపించి మమ్మల్ని థ్రెటనింగ్ చేయటం, మిమ్మల్ని చంపేస్తాం, అది చేస్తాం, ఏది చిన్న మాట్లాడద్ది అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఇక మా వాళ్ళని తీసుకొని ఒక నలుగురు తీసుకొని వెళ్తే ఒక అగ్రిమెంట్ రాసి ఇచ్చేసి June 12కి అమౌంట్ ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చాడు. టోటల్ 4.6 lakhs ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చాడు. అది కూడా 4.6 lakhs కట్టేసామండి, అయిపోయిందండి. కట్టిన తర్వాతకి అది ఆ డేట్ వచ్చిన తర్వాతకి కూడా మీకు మళ్ళీ 2 రోజులు టైం ఏమన్నా 3 రోజులు టైం ఏమన్నా మళ్ళీ తిప్పుతుంటే అక్కడ తెలిసిన పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే అతను మా కారు ఇప్పిస్తా అని చెప్పేసి అతనితో పిలిపించి మాట్లాడి ఒక 1 వారం రోజుల్లో ఇప్పిస్తా అని చెప్పేసి అన్నాడు. అతను 1 వారంలో ఇస్తా అన్నాడు. వారం పోయింది, 10 రోజులు పోయింది. అతను చివరికి ఏమంటున్నాడు అంటే నాకు సంబంధం లేదన్నా, నా మాట కూడా వినట్లేదు, వాడు ఇచ్చినంత తీసుకోండి, పోలీసులు గిలీసులు అంటే మళ్ళీ మీకు డబ్బులు రావు, ఏం రావు. వెంకటేష్ అని చెప్పేసి అక్కడ అతను ఒక పర్సన్ దగ్గరగా అతను చెప్పాడు అనమాట. అతను చెప్పేసి ఇది చేస్తున్నారు, ఇద్దరు కలిసి మమ్మల్ని కొంచెం మోసం చేయడానికి ఇది చేస్తున్నారు. గతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారా? మరి ఇన్ని రోజులు డిలే కావడానికి రీజన్ ఏంటి? ఇక సరే పోలీస్ స్టేషన్ పోతే డబ్బులు రా అని చెప్పి వాళ్ళు వీళ్ళు బెదిరియటం వల్ల ఇక మేము కూడా సరే తీసుకుందాం, అడిగితే ఇస్తారు కదా, వాడు కూడా ఇస్తా అని చెప్పేసి తిప్పించాడు. కంప్లైంట్ వద్దన్నా ఇప్పటికే నా మీద చాలా కేసులు ఉన్నాయి. ఫిర్యాదు చేసే ఎస్ఐ కూడా వాళ్ళతో మాట్లాడుకోమని చెప్పినట్లు కూడా తెలుస్తుంది, అట్లా జరిగిందా? అవును, ఇక కొంచెం బయట తీసుకుంటే బెటర్, ఇప్పుడు కోర్టు కేసు అంటే మీకు కూడా రావని చెప్పేసి ఎస్ఐ గారు చెప్తేనే మేము ఇది చేయాల్సి వస్తుంది. మీరు ఏ కారు తీసుకోవాలనుకున్నారో, అసలు ఏం జరిగింది? నేను షిఫ్ట్ డిజైర్ ట్యాక్సీ ప్లేట్ తీసుకున్నా అన్న, 24 model. సో అదైతే ఈఎంఐలు ఉందని ముందు తెలుసు. నేనైతే అమౌంట్ 7,80,000కి మాట్లాడుకున్నాం కార్ అని. సో 6,80,000 అమౌంట్ పే చేసాం. ఆయన ఏమన్నాడు 1 monthలో నేను ఈఎంఐ క్లియర్ చేసి ఇస్తానన్నాడు. నేను 1 lakh ఆపాం, రిజిస్ట్రేషన్ అయ్యాక ఇస్తామని. సో ఇట్లా 4-5 months అయింది, ఈఎంఐ పే చేయాల. ఫైనాన్స్ వాళ్ళు బండి తీసుకెళ్ళిపోయారు. బండి తీసుకెళ్ళిపోయి వాళ్ళు సేల్ కూడా చేసుకున్నారు బండి.
సో ఇప్పుడు ఇట్లా మార్చిలో తీసుకెళ్ళిపోయారు బండి. మార్చి నుంచి ఇప్పుడు దాకా రేపు చేస్తా ఎల్లుండి చేస్తా అని ఇట్లా తిప్పుతున్నాడు. డబ్బులు ఇవ్వట్లేదు, కారు ఇవ్వట్లేదు. మరి ఇప్పుడు ఏం చెప్తారు మీరు? కన్సల్టెన్సీల ద్వారా మోసపోయినట్టున్నారు, మరి పోలీసులకు ఫిర్యాదు చేశారు, ఏమని చెప్పారు? కంప్లైంట్ కూడా ఇచ్చామన్న, 1 month అవుతుంది కంప్లైంట్ ఇచ్చి, రెస్పాన్స్ ఏం లేదు సార్. మీరు కంప్లైంట్ ఇచ్చి ఆల్రెడీ 1 month అయిందా? మరి ఏమంటున్నారు పోలీసులు? చేస్తామని అంటున్నారు. సో నాకైతే రెస్పాన్స్ ఏం రాలేదు. సో ఇవాళ మళ్ళీ ఇది కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను మళ్ళీ. సో ఇది చూసారుగా, కన్సల్టెన్సీలను నమ్ముకొని సెకండ్ హ్యాండ్ కార్లు కొంటే లక్షల రూపాయలు మోసపోతున్నామని చెప్పి బాధితులు, ఇప్పటికైనా పోలీసులు తమకు న్యాయం చేయాలంటూ కూడా బాధితులు కోరుతున్నారు. సో మీరు కూడా కన్సల్టెన్సీల్లో సెకండ్ హ్యాండ్ కార్లు కొంటే ముందు జాగ్రత్త, ఎందుకంటే కన్సల్టెన్సీ వద్ద కొంటే ఓనర్లు వచ్చి కార్లు తీసుకెళ్తున్నారంటూ కూడా బాధితులు చెప్తున్నారు. మీరు కూడా కన్సల్టెన్సీల వద్ద కార్లు కొనే ముందు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని కొనాలని మనం కూడా ఆశిద్దాం. కెమెరామెన్ కృష్ణతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.